హలో అండి, ఈరోజు సింపుల్ ప్రాసెస్లో మీల్ మేకర్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని మీల్ మేకర్స్ని నానబెట్టుకుందాము. 1 కప్పు వరకు మీల్ మేకర్ వేసుకొని బాగా వేడి నీళ్ళను వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5-10 నిమిషాలు అయితే నానబెట్టాలి. చక్కగా నానిపోతాయి. ఇలా పూర్తిగా 10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత నీళ్ళు అనేవి ఇలా పిండేసుకొని ఈ మీల్ మేకర్స్ అని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఈ మీల్ మేకర్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని చిన్న మంట మీద అడుగంటకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటాయి మీల్ మేకర్స్. ఇలా ఫ్రై చేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో మరొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 3 ఇలాచీలు వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసి ఒక 2 పచ్చిమిర్చీలను వేసుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించేసుకోండి. మరీ వేగాల్సిన అవసరం లేదు, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన వీటిని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా గ్రేవీని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే కళాయిలో మరొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా గ్రేవీని కూడా మొత్తం కూడా వేసుకొని ఇందులోనే ఒక 2 టమాటాలను ఇలా చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోండి. తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఉడికిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉడికించేసుకొని మరొకసారి కలిపి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మరొక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇలా పసుపు కారం వేసిన తర్వాత గ్రేవీ అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని మొత్తం కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ అనేది కొంచెం పల్చగా అవ్వడానికి ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. ఇలా 1/2 గ్లాస్ వరకు నీళ్ళు వేసి మరొకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి, చక్కగా ఉడికిపోయి ఆయిల్ అనేది మళ్ళీ పైకి వచ్చింది కదా. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేసి మరొకసారి కలిపేసుకోండి. ఇలా ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు ఉడికించేసారంటే ఈ మసాలా అంతా కూడా మీల్ మేకర్స్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.